హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి కృష్ణ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మా ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు అంతా కూడా వర్షపు నీటితో నిండిపోయిందండి. మాది కేసరపల్లి. ఇదంతా కూడా కేసరపల్లి నుంచి ముస్తాబాద్ వెళ్ళే రూట్ అండి. ఇదంతా కూడా ఇలా వర్షపు నీటితో నిండిపోయింది. వాటర్ అయితే చాలా వచ్చేసిందండి. ఇదంతా కూడా ఖాళీ ప్లేసు, ఓపెన్గా ఉంటుంది. ఇదంతా చెట్లతోటి, పిచ్చి మొక్కలతోటి ఇదంతా కూడా వాటర్ తోటి నిండిపోయింది. మా ఇంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వాటర్తో నిండిపోయిందండి. ఇదంతా కూడా కేసరపల్లి నుంచి ముస్తాబాద్ వెళ్ళే రూట్ అండి. నిన్నైతే వాటర్ అయితే బాగా వచ్చేసినాయండి. మాకైతే చాలా భయం వేసింది. ఈ వాటర్లోంచి కూడా పాములు, కప్పలు, తేళ్ళు, జెర్రులు కూడా వచ్చేసినాయండి. మేమైతే మాత్రం చాలా జాగ్రత్తగా బయటకు వస్తే చాలా జాగ్రత్తగా చూసుకుని రావాల్సి వచ్చింది. ఇంకొక గంట సేపు ఈ వర్షపు నీరు వచ్చినట్టయితే కనుక మా ఇంట్లో కూడా వచ్చేసేయండి. మా ఇంటి దగ్గరికి, మా ఇల్లు ఆనుకుని, గోడ ఆనుకుని ఆగిపోయిందండి వర్షపు నీరు. మేము ఒకవేళ ఇంట్లోకి వాటర్ వచ్చేస్తే ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. బయటికి వెళ్ళాలేమోనని మేమందరం కూడా ఇంట్లో అందరం కూడా బట్టలు అవి సర్దుకుని రెడీగా అయితే ఉన్నామండి. ఇదంతా చూడండి, ఇదంతా కూడా బాగా వాటర్ వచ్చేసింది. ఈ వాటర్లో డ్రమ్ము కూడా కొట్టుకొచ్చేసింది. ఇదంతా పెద్ద చెరువులాగా తయారైపోయిందండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోవటానికి చాలా టైం పడుతుంది. అసలు ఇదంతా చూస్తుంటేనే మాకు చాలా భయం వేసింది నిన్నంతా కూడాను. ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందా ఏంటా అని బిక్కుమంటూ నిన్నంతా కూడా మేము గడపాల్సి వచ్చింది. ఈ మార్నింగ్ ఉదయానికైతే మాత్రం ఒక 2-3 అంగుళాలు మాత్రం వర్షపు నీరు తగ్గిందండి. అంతకుమించి ఎక్కువ ఏమీ తగ్గలేదు, కాకపోతే పెరగలేదు. కొంచెం అందుకు రిలీఫ్గా ఉంది మాకు. అసలు ఈ వాటర్ చూస్తుంటేనే అసలు మాకు చాలా భయం వేసింది. చాలా జాగ్రత్తగా రాత్రి అయితే చాలా జాగ్రత్తగా గడపాల్సి వచ్చింది. చూసారు, ఇదంతా కూడా మా చుట్టుపక్కల ఉన్న ఏరియా అండి. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.